ఇవన్నీ పక్కన పెడితే మనం పే చేయడానికి ఏదైతే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయో అవి కూడా తగ్గే అవకాశం కనిపిస్తాయి. ఎప్పుడైతే మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయో మన ఇంపోర్ట్ బిల్ మనం కట్టుకోలేని పరిస్థితి ఏర్పడుద్ది అనమాట. కాబట్టి ఇండియా ఇప్పుడు ట్రేడ్ ఆఫ్ చేయడానికి, అమెరికా ప్రెషర్ని తట్టుకోవడానికి, మన ఎక్స్పోర్ట్స్ పడిపోయిన తట్టుకోవడానికి ఎక్స్పోర్ట్స్ ని వేరే దేశాలతో డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దాదాపు ఇండియా ఇప్పుడు 40 దేశాలని కాంటాక్ట్ చేస్తుంది. అమెరికాకు సంబంధించిన ఒత్తిడిని తట్టుకునేందుకు, మన ట్రేడ్ ని ఎక్కువగా డైవర్సిఫై చేసేందుకు, జెమ్స్ జ్యువెలరీ దగ్గర నుంచి రకరకాల సెక్టర్స్, టెక్స్టైల్స్ కావచ్చు, రకరకాల ఆటోమొబైల్ పార్ట్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే మన ట్రేడ్ డైవర్సిఫై చేయాల్సిన అవసరం బాగా పెరిగిపోయింది. ఆ ట్రేడ్ ని ఇతర దేశాలతో పెంచుకోవాల్సిన అవసరం కూడా పెరిగిపోయింది అనమాట. అప్పుడు మనం ఇంటర్నల్ గా మన జీడిపి స్ట్రాంగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ గా మన యొక్క ట్రేడ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. సో ఇండియా ఇప్పుడు తెలివిగా టైట్ రోప్ మీద వాక్ చేయాల్సిన పరిస్థితి అనమాట. కాబట్టి ఇప్పుడు భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థని మనం చాలా జాగ్రత్తగా ముందుకు నడపాలి.